తెలుగుదేశం ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం, ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళు ఉండొచ్చు, పని చేసే వాళ్ళు ఉండొచ్చు, ఒక చిన్ననో ఎంతో కొంత పెద్దవాళ్ళు కానీ చిన్న కానీ ప్రతి ఇంట్లో ఒకరన్నా వ్యాపారవేత్త ఉండాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో దానికి అనుకూలంగా ఎంఎస్ఎంఈ పార్క్ ఇంతకుముందు పూర్తి అయిపోయినా కానీ ఇంకొక 114 ఎకరాలు కేటాయించి దాంట్లో అలాట్మెంట్ చేయడమే కాకుండా చిన్న చిన్న వ్యాపారస్తులకు అంటే 200 స్క్వేర్ మీటర్లు అంటే ఒక 2000 అడుగులు దగ్గర దగ్గర 6 రూములు కూడా కట్టించి చిన్న చిన్న వ్యాపారం చేసుకునేదానికి ఎక్కడి నుంచి అంటే మీరు స్వీట్లు తయారు చేసి ప్యాక్ చేసుకునే దాంట్లో కానించి మీరు ఏమన్నా కుట్టు మిషన్లతో తయారు చేపించి ఒక రకంగా పెట్టుకునే దానికి అట్లాంటి వాటికి కూడా ఆ రూములు కొలనేలు వాళ్ళకు రెంట్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే చిన్న చిన్న ఇది వ్యాపారం కాదు అనుకోవడం లేదు, ఏదైనా సొంత కాళ్ళ మీద నిలబడి మీరు సంపాదించుకునే దానికి తోడ్పాటుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేయడంలోనే ఇది ఈ ఎంఎస్ఎంఈ అడిషనల్ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి ఒక చోట చేయడం జరిగింది. త్వరలో దీని మీద వచ్చిన ఇవి ఫుల్ అయిపోతే మండలానికి ఒకటి కూడా ఇలాంటివి చేయాలని ముందు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. తొందరలో ఆ టైం కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త వస్తే ఖచ్చితంగా అన్ని చోట్ల కావాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద ప్రతి ఊరికి 3 ఫేజ్ కరెంట్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే వ్యాపారం మళ్ళీ ఇంకో మీకు భూమి ఉండి మీరు చేసుకోవాలంటే కరెంటు 3 ఫేజ్ మోటార్లకు మిషన్లకు కావాల్సిన కూడా మీ ఇంటికి వస్తుంది. టౌన్ల చుట్టూనే కాదు, ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ లోనే కాదు, ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో కూడా 3 ఫేజ్ కరెంట్ పెడితే మీరు ఆడనే ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా, మిషన్ పెట్టుకోవాలన్నా, ఏం చేసుకోవాలనుకున్నా కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీఎస్ఎస్ కి ఈ డిసెంబర్ కంతా పూర్తి చేయాలనే ఒక టార్గెట్ తో పనిచేస్తా ఉన్నాం.